హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 38. ఇదే వరుస వారం రోజులు గడిచింది. అర్జున్ స్నేహతో మాత్రమే కాదు, గోకుల్తో కూడా మాట్లాడడం పూర్తిగా మానేసేసరికి ఆ ఇద్దరు అర్జున్ మీద బాగా బెంగ పెట్టేసుకున్నారు. గోకుల్ని మీరా కసురుతూ కొంచెం పెట్టడం వల్ల కొంచెమైనా తింటున్నాడు. కానీ అర్జున్ తిండి సరిగ్గా తినకపోవటంతో స్నేహ కూడా అర్జున్ మీద బెంగ పెట్టుకుని తిండి తినడం మానేసి ఈ కొద్ది రోజుల్లోనే స్నేహ పేరైతే సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాదు, ఆమె తన పనిలో మంచి బిజీ అయినా ఆ సంతోషం మాత్రం స్నేహ మొహంలో ఏ మాత్రం లేకుండా నీరసించిపోయింది. అర్జున్ స్నేహ గోకులతో మాట్లాడకపోయినా ఓ కంట ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. తన వల్ల ఇద్దరు అలా తిండి తినడం మానేసి స్ట్రైక్ చేస్తూ ఉంటే మనసుకి భరించలేని బాధగా అనిపిస్తున్నా అదే మనసుని కష్టంగా రాయిని చేసుకుని తన కళ్ళెదుట జరుగుతున్నది కూడా తనకి పట్టనట్టు తయారయ్యాడు. అలా మరో నెల రోజులు గడిపేశాడు అర్జున్. ఈ నెల రోజుల్లో గోకుల్తో అయినా ఆఫీస్ వ్యవహారాల్లో అర్జున్ కాస్త కూస్తో మాట్లాడి ఉంటాడు, కానీ స్నేహతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడి ఎరగడు. అలా అని స్నేహ మాట్లాడడానికి ట్రై చేసినా అర్జున్ ఆమెకు ఆ ఛాన్స్ ఇచ్చేవాడే కాదు. ఇక స్నేహ అర్జున్ మీద బెంగతో బాగా క్షీణించిపోయింది. అర్జున్ భోజనం తినేటప్పుడు మాత్రమే తను తినేది, కానీ తన పని మాత్రం సక్రమంగా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది స్నేహ. అలాగే మీరాని మునుపటి కంటే కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరా అర్జున్ విషయంలో స్నేహకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినకపోవడంతో అన్నీ తెలిసినా ఏమీ తెలియని దానిలా జరిగేది చూస్తూ ఉంది మీరా. ఇక అశోక్ కుమిలిపోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే అర్జున్ స్నేహను అలా చూడలేక భోజనం అయితే చేస్తున్నారే కానీ రాజయ్య తన చేతితో వండింది మాత్రమే అర్జున్ తినేవాడు. స్నేహ చేతి వంట వాసన కూడా చూడడానికి ఇష్టపడడమే కాదు, ఆమె చేసిన వంటలు డైనింగ్ టేబుల్ మీదున్న తినకుండా లేచేసిన రోజులు చాలానే ఉన్నాయి. అర్జున్లో అంత మార్పు దేనికో అర్థం కాక అతని గురించి ఆలోచిస్తూ క్షణం ఒక యుగంలా గడుపుతుంది. అర్జున్ గురించి ఆలోచిస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రలోకి జారుకునే స్నేహకు స్నేహ అని అన్న అర్జున్ తీయటి స్వరం వినిపించినట్లు అనిపించేసరికి ప్రతి రాత్రి ఉలిక్కిపడి లేవటం, అది తన భ్రమ అని తెలిసి అర్జున్ గురించి బాధతో ఏడుస్తూ మళ్ళీ ఎప్పటికో నిద్రపోవటం ఇదే జరుగుతుంది. స్నేహ కనీసం అర్జున్ని కళ్ళారా చూసుకుని కూడా చాలా రోజులే అవుతుంది. ఇక అర్జున్ విషయానికి వస్తే తను లోకేష్ గారి మాటల వల్ల బాధపడి బాగా తాగొచ్చిన తర్వాత రోజు తన మనసులో స్నేహకు చోటు ఇవ్వటమే కాదు, ఆమె ప్రెజెన్సీని కూడా తన మనసు ఎంత ఆస్వాదిస్తుందో ఆ క్షణం అర్జున్ రియలైజ్ అయ్యాడు. కానీ అది తను యాక్సెప్ట్ చేయలేని చేదు నిజం కావటంతో స్నేహ మీద ఆశలు పెంచుకుని తను గాయపడిన మనసుని పదే పదే ముక్కలు చేయటం ఇష్టం లేక స్నేహాను తన నుండి పూర్తిగా దూరం పెట్టేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఆ భాగంగానే అర్జున్ స్నేహాను దూరం పెడుతూ ఆ విషయంలో గోకుల్ నుండి ఎలాంటి సజెషన్స్ వినటం ఇష్టం లేక అతన్ని కూడా దూరం పెట్టేశాడు అర్జున్. అర్జున్ తన మనసులో స్నేహకున్న స్థానం పూర్తిగా గ్రహించలేకపోయాడు. ఒకవేళ స్నేహ మీద తనకున్నది ఎలాంటి ప్రేమో ఒకసారి తీరిగ్గా తనంతట తానే తెలుసుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు అర్జున్ ఇలాంటి తప్పు చేసుండేవాడే కాదు, స్నేహను ఇంత బాధ పెట్టేవాడే కాదు. అర్జున్ మాట్లాడితే అతని మనసు తట్టుకోలేదు. కలిసిన ఆ 2-3 సార్లు కూడా అలాంటి మాటలే మాట్లాడి అర్జున్ని మరీ ముందుగా తయారు చేశాడు లోకేష్. ఇది ఇలా ఉండగా ఒకరోజు సోషల్ మీడియాలో అప్పటికే మీరా స్నేహకి క్రాఫ్ట్ కోసమని స్పెషల్ గా ఒక పేజ్ క్రియేట్ చేయడంతో దగ్గరలో ఎవరో కొన్ని క్రాఫ్ట్ ఆర్డర్ చేసి అవి వీలైనంత తొందరగా డెలివరీ చేయమని వాళ్ళు స్నేహాన్ని రిక్వెస్ట్ చేసేసరికి గుడికి వెళ్తూ వెళ్తూ డెలివరీ చేయాల్సింది దారిలోనే కాబట్టి దారిలో ఆ ఆర్డర్ వాళ్ళకి అందచేసేసి అక్కడ నుండి గుడికి వెళ్ళబోతున్న స్నేహ తల మీద వెనక నుండి ఎవరో లావుపాటి కర్రతో బలంగా కొట్టేసరికి నొప్పికి తాళలేక వెనక్కి తిరిగి అక్కడ కర్ర పట్టుకుని తన వైపే కోపంగా చూస్తున్న వ్యక్తిని చూసి భయంతో నువ్వా అంటూ బాగా నీరసంగా ఉండటం వలన అక్కడే స్పృహ తప్పి పడిపోయింది స్నేహ. మరుసటి రోజు ఉదయానికి కళ్ళు తెరిచిన స్నేహ భయంగా చుట్టూ చూసేసరికి తను ఉంది హాస్పిటల్లోనని అర్థం కాగానే
ఒక చేతికి సెలైన్ ఉండటం వలన నొప్పిగా ఉన్న తలను మరో చేతితో టచ్ చేసే ప్రయత్నం చేయబోయింది. కానీ ఆ చేతి మీద ఏదో బరువుగా అనిపించేసరికి పక్కకి చూసిన స్నేహకు మొహం అంతా పీక్కుపోయి కంటి కింద కన్నీటి చారలతో జీవం కోల్పోయిన వాడిలా అర్జున్ కనిపించేసరికి ఒకవైపు స్నేహకు ఇన్ని రోజుల తర్వాత అర్జున్ చూసిన దానికి పట్టలేని ఆనందం అయితే, మరోవైపు అర్జున్ ఎలా చూసి భరించలేని బాధ మరోవైపు. హా హా మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల తల్లో గాయమైన చోట ఒత్తిడి పెరిగి ఆ నొప్పికి బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అమ్మా అని అంటూ చిన్నగా అరిచింది నొప్పి భరించలేక స్నేహ. ఇక ఒకరోజు వెనక్కి అంటే స్నేహకు గాయం కాకముందు ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ ని కలిగిస్తూ ఉంటే అసహనంగా ఫీల్ అవుతూ తొందరగా రెడీ అయ్యి అసలు అక్కడెక్కడా కనిపించని స్నేహ కోసం వెతికి వెతికి ఆమె జాడ తెలియకపోయేసరికి నిరుత్సాహంగా ఆఫీస్కే బయలుదేరాడు అర్జున్. స్నేహ అప్పటికే ఆర్డర్ డెలివరీ చేసి గుడికి పయనమయ్యింది. ఇంతలో స్నేహ తలకి గాయమై స్పృహ తప్పి పడిపోతూ ఉండగా కంగారు వచ్చి పట్టుకున్నాడు అర్జున్. అర్జున్ ఆఫీస్ కి వెళ్లే దారిలో తను వెళ్తూ ఉండగా స్నేహాను ఒక వ్యక్తి అలా వెనక నుండి కొట్టడం చూసిన అర్జున్ కి ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపించింది. కానీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్నేహాను చేరి ఆమెను తన ఒడిలోకి తీసుకుని మొదటిసారి అవతల వ్యక్తికి ఏదైనా అయితే తన ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తూ ఉంటే భయంగా స్పృహలో లేని స్నేహ చెంపలు తడుతూ స్నేహ స్నేహ అని అంటూ ఆమెను స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అది ఫలించలేదు. ఇంతలో ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి కోపంగా అర్జున్ ముందుకొచ్చి నువ్వెవడువురా, దీని ప్రాణం పోతూ ఉంటే నీ ప్రాణం పోతున్నట్టు ఏడుస్తున్నావు అని అడిగాడు. అతని ప్రశ్నకు అర్జున్ అంతకంటే కోపంగా తన స్నేహాన్ని గాయపరిచిన ఆ వ్యక్తికి నరకం ఎలా ఉంటుందో భూమి మీదే చూపించాలి అని ఫిక్స్ అయ్యి అతని చేతిలో ఉన్న కర్ర గుంజుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చు కొట్టుడు కొట్టి తన కారు డిక్కీలో పడేసి వెంటనే స్నేహాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి బయలుదేరాడు అర్జున్. హాస్పిటల్ కి చేరుకోగానే అర్జున్ ఇక అందరి మీద అరిచేస్తూ తొందర పెట్టడం వలన స్నేహకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఐసీయూ బయట ఉన్న అర్జున్ కంగారు, బాధ, కోపం, అసహనం అన్ని కలగలిపి స్నేహకి ఏమవుతుందోనని కంగారుగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు భయంతో. కానీ అర్జున్ గ్రహించిన విషయం ఏంటంటే అప్పటికే స్నేహ కోసం బాధతో తన కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అర్జున్ కోపంగా వెళ్లి ఆయన ముందు నిలబడి ఇప్పటి వరకు నా నుండి చాలానే లాగేసుకున్నావు, అయినా నేను మొండుగానే బ్రతుకుతున్నాను. కానీ అనుకోని పరిస్థితిలో నా జీవితంలోకి భారీగా అడుగుపెట్టి నా అర్ధ భాగంగా మాత్రమే కాదు నా ప్రాణంగా మారిపోయిన నా స్నేహాన్ని మాత్రం నా నుండి దూరం చేస్తే నేను చూస్తూ ఊరుకోను. తనంటే ఇష్టమన్న అపోహలో ఉండగానే తనకేమైనా జరిగితే తట్టుకోలేని ప్రాణం నాది. అలాంటిది ఇప్పుడు తనంటే ప్రాణం, అసలు తనే నేను అని పూర్తిగా రియలైజ్ అయ్యాక తనని నా నుండి ఎవ్వరు దూరం చెయ్యాలని చూసినా నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. నా స్నేహ కోసం నా స్నేహ బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇది నా నుండి ఆర్డర్ అనుకున్నా, కోరిక అనుకున్నా, ఇంకేమనుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నా నుండి నా ప్రాణాన్ని మాత్రం వేరు చేయొద్దు. ఒకవేళ వేరు చేస్తే ఆ మరుక్షణమే నేను కూడా తన వెంటే వచ్చేస్తాను అని దేవుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి తిరిగి మళ్ళీ ఐసీయూ ముందు కంగారుగా ఇక అటు ఇటు తిరుగుతున్నాడు. కాసేపటికి ఆ రూమ్ నుండి బయటికి వచ్చిన డాక్టర్ షీఈ్ ఓకే నౌ, బట్ ఆమె తల్లికైన గాయం సున్నితమైన ప్లేస్ లో తగలడం వలన ఆమె ఎక్కువ ఒత్తిడి తీసుకోవటం అస్సలు మంచిది కాదు. ఆమెను చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అని చెప్పగానే అర్జున్ గుండె కాస్త నెమ్మదిగా నార్మల్ గా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని నేను తనని చూడాలి డాక్టర్ అని రిక్వెస్ట్ కాకుండా తన స్టైల్లో ఆర్డర్ వేసినట్టే అడగడంతో కాసేపటి క్రితం అర్జున్ చేసిన రచ్చ అంతా గుర్తు చేసుకున్న డాక్టర్ వద్దు అని చెప్పే ధైర్యం చేయలేక సరే ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు కాబట్టి ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని వెళ్ళొద్దు అన్నా వెళ్తారు కాబట్టి చెప్తున్నా, కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్
ఆవిడ రేపు ఉదయానికి గాని స్పృహలోకి రాదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారన్నమాట. అర్జున్ కి తలకి కట్టుతో అలా అచేతనంగా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న స్నేహాన్ని చూడగానే ఒక్కసారిగా తనకి దుఃఖం తన్నుకొచ్చింది. 4 అడుగుల్లో స్నేహాన్ని చేరి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఇన్ని రోజులు నీరసంగా అస్థిపంజరంలో తయారైన ఆమెని చూస్తూ మౌనంగా కన్నీళ్లతోనే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. సాయంత్రం అవుతూ ఉండగా గోకుల్కి కాల్ చేసి స్నేహ తనతోనే ఉంది అని, మేము రేపు ఈవినింగ్ ఇంటికి వస్తామని మాత్రం చెప్పి మరో మాటకు తావు ఇవ్వకుండా కాల్ కట్ చేసేసి స్నేహాన్ని చూస్తూ ఆమె చేతి మీద అలాగే నిద్రపోయాడు అర్జున్ బాధతో. స్నేహ అలా చిన్నగా అరిచిన నిద్రలో ఉన్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి స్నేహ కళ్ళల్లో నీళ్లు చూడగానే కంగారుగా డాక్టర్ అని గట్టిగా అరిచేశాడు. అది ఐసీయూ అన్న విషయం కూడా పట్టించుకోకుండా అర్జున్ ఇప్పుడైనా తన మనసు మార్చుకుని తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడా? స్నేహను అలా గాయపరిచిన వ్యక్తి ఎవరు? మరి అర్జున్ గతం ఏంటి తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్ లో. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.